గత వీడియోలో మనం క్రమభిన్నము లేదా అపక్రమ భిన్నాన్ని ఏదైనా ఒక పూర్ణాంకంతో ఎలా గుణించాలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం మిశ్రమ భిన్నాన్ని పూర్ణాంకంతో ఎలా గుణించాలో తెలుసుకుందాం. ఇంగ్లీష్లో దీనిని మల్టిప్లయింగ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అండ్ హోల్ నంబర్స్గా పిలుస్తారు. చూడండి మిశ్రమ భిన్నాన్ని పూర్ణాంకంతో ఎలా గుణించాలో. 2/1/4 × 3 ఇది ఒక మిశ్రమ భిన్నాన్ని ఒక పూర్ణాంకంతో గుణించడం. అవునా? 2/1/4 అనేది మిశ్రమ భిన్నము, 3 అనేది పూర్ణాంకం. ఈ రెండింటి యొక్క గుణకారం ఎలా ఉంటుందో మనం చెప్పాలి. సమాధానం ముందుగా ఇచ్చిన సమస్యను ఇలా రాసుకోండి లేదా గుణకారాన్ని రాసుకోండి. 2/1/4 × 3. మనం ముందు వీడియోలలో తెలుసుకుని ఉన్నాం కదా. గుణకారము అంటే ఏమిటి? మరలా ఆ సంఖ్యను లేదా అంకెను కూడడం. ఇక్కడ భిన్నాన్ని కూడాలి. ఎందుకని? 2/1/4 అనే మిశ్రమ భిన్నాన్ని 3తో గుణించడం అంటే 2/1/4 అనే మిశ్రమ భిన్నాన్ని 3 సార్లు కూడవలసి ఉంటుంది. అంటే ఇలా చూడండి, 2/1/4 ప్లస్ 2/1/4 ప్లస్ 2/1/4 ఇలా 3 సార్లు మనం కూడవలసి ఉంటుంది. ఇంటూ 3 అంటే అదే కదా అర్థం. గుణకారం అంటే ఏమిటి? మరలా కూడడం అని. ఎన్నిసార్లు కూడాము? 3 సార్లు కూడాము. అయితే మనకు తెలుసు కదా, మిశ్రమ భిన్నంలో ఏమేమి ఉంటుంది? ఒక పూర్ణాంకము, అదేవిధంగా ఒక భిన్నము ఉంటుంది. దీనిని విడదీసి ఇలా రాయవచ్చా? 2/1/4ని 2 + 1/4గా రాయవచ్చు. అలా మిగతా 2 మిశ్రమ భిన్నాలను కూడా కలపండి. 2/1/4ని కాస్త 2 + 1/4, చివరిగా 2 + 1/4. ఇలా మిశ్రమ భిన్నాలు ఉన్నప్పుడు ఎలా కూడాలో మనం ముందు వీడియోలో తెలుసుకుని ఉన్నాం కదా. ముందుగా పూర్ణాంక భాగాలను ఒకవైపు కూడదాం, అదేవిధంగా భిన్న భాగాలను మరలా కూడదాం. ఇలా 2 + 2 + 2 ఇవన్నీ పూర్ణాంక భాగాలు ప్లస్ భిన్న భాగాలు ఏమవుతాయి? 1/4 + 1/4 + 1/4. తద్వారా పూర్ణాంక భాగాల మొత్తం ఏమవుతుంది? 6. అవునా? 2 + 2 + 2 6 ప్లస్ మొత్తం ఇక్కడ చూడండి భిన్న భాగాలు ఏమవుతాయి? హారం మొత్తం 4గా ఉంది కదా మూడింటిలోనూ. 1 + 1 + 1/4. అంతిమంగా ఏమవుతుంది? 6 + 3/4. దీన్ని మనం మిశ్రమ భిన్న రూపంలో ఎలా రాయవచ్చు? ఇలా రాయవచ్చా? 6 3/4. అంటే 2/1/4ని మనం 3తో గుణిస్తే వచ్చే ఫలితం ఏమిటండి? 6 3/4 మిశ్రమ భిన్న రూపంలో. అయితే మరొక విధంగా కూడా మనం దీనికి సమాధానం చెప్పవచ్చు. చూడండి ఎలాగో. 2/1/4 × 3. అవునా? దీని యొక్క ఫలితం మనకు కావాలి. ఈ మిశ్రమ భిన్నాన్ని 3తో గుణకారం చేస్తే వచ్చే ఫలితం. సమాధానం చూడండి. ముందుగా 2/1/4 × 3 ఇదే కదా మనం తీసుకున్న గుణకారం. ఎలా ఉంటుందో చూడండి. మనం ముందుగా ఏం చేసాము? మిశ్రమ భిన్నాన్ని మళ్ళీ కూడాం. అవునా? ఇక్కడ అలా కాకుండా మిశ్రమ భిన్నాన్ని మనం ఎలా మారుస్తున్నామంటే క్రమభిన్నంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎలాగో చూడండి. ఇదే కదా 2 + 1/4 × 3గా రాసుకోవచ్చు కదా మిశ్రమ భిన్నం 2/1/4ని. అయితే ఇక్కడ చూడండి, నేను 2ని ఎలా రాశాను? 8/4గా రాశాను. ఎందుకని? అలా రాసినప్పుడు 1/4 కూడటం చాలా సులభం అవుతుంది, హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి. తద్వారా ఏమవుతుంది? ఇలా రాయవచ్చా? 8 + 1/4 రెండింటికి కూడా హారం 4గా ఉంది కాబట్టి. అంటే ఏమవుతుంది? 8 + 1 ఏమవుతుంది? 9 అవుతుంది కదా. 9/4 × 3. 9/4 × 3 అంటే అర్థం ఏమిటి? 9/4ని మనం ఎన్నిసార్లు కూడవలసి ఉంది? 3 సార్లు కూడాలి. అవునా? కాబట్టి ఇలా రాసుకోవచ్చా? 9/4 + 9/4 + 9/4 అంటే అంతిమంగా ఏమవుతుంది? ఇలా 27/4 కదా. ఎందుకని? మూడింటిలోనూ హారం 4గా ఉంది. పైన లవాలను కూడితే 9 + 9 + 9 27 అవుతుంది. అయితే 27/4ని మనం మిశ్రమ భిన్న రూపంలో ఎలా రాయవచ్చు? ఇలా రాయవచ్చా? 4 6లు 24, శేషం 3గా ఉంటుంది. కాబట్టి 6 3/4గా రాయవచ్చు మిశ్రమ భిన్న రూపంలో. అంటే ఫలితం 6 3/4. ఇలా ఏ పద్ధతిలో చేసినా సరే అంతిమ ఫలితం ఒకటే కదా. ఎలా మనం మిశ్రమ భిన్నాన్ని అదేవిధంగా మిశ్రమ భిన్న రూపంలోనే కూడినా లేదా మిశ్రమ భిన్నాన్ని క్రమభిన్నంగా మార్చి కూడినా, అంటే గుణకారం దృష్ట్యా ఏ విధంగా అయినా కూడా అంతిమ ఫలితం ఒకేలా ఉంటుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? మిశ్రమ భిన్నాన్ని పూర్ణాంకంతో గుణించడం ఎలాగో నేర్చుకున్నాం.